పొద్దాక సగం తెలందాక సగం బోర్ల కాడ పండుకునుడు కరెంటు షాకులు కొట్టుడు ట్రాన్స్ఫారం కాలితే ఏం బాధలు ఆ రోజు ట్రాన్స్ఫారాలు కాలిపోతే ఆ తీగిన మనిషికి 2000 వసూలు చేయని బోర్కు 2000 వసూలు చేయరని డబ్బులు వసూలు చేసే పైరవకారులు మన గ్రామాలలోనే ఉండేది ఈరోజు ట్రాన్స్ఫారం కాలది మోటార్ కాలది లో వోల్టేజ్ లేదు స్టెబిలైజర్ లేవు ఇన్వర్టర్ లేవు కన్వర్టర్ లేవు జనరేటర్ లేవు అన్నీ మాయమైపోయినాయి మోటార్ వైండింగ్ చేసే దుకాణాలు పాపం దివాలు తీసిపోయినారు వాళ్ళు మోటార్లు గారుడే లేదు కాబట్టి నాణ్యమైన విద్యుత్తును 24 గంటలు రైతులకు ఇచ్చే ఒక్కటే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ మీకు తెలుసు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను ప్రధానమంత్రి మోదీ రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంట్ ఇయ్యరు కానీ మనం 24 గంటల కరెంట్ ఇచ్చుకుంటా ఉన్నాం కారణం ఏంటంటే రైతు బలపడాలి బాగుపడాలి దీనిలో నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా ప్రధానమంత్రి మోడీ కరెంటును కూడా ప్రైవేటైజ్ చేసి మీరు మోటార్లకు మీటర్లు పెట్టాలని నా మీద ఒత్తిడి తెచ్చింది కానీ మనం పెట్టలే నెలకు సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయల లాస్ అని పైసలు కట్ చేస్తే ఆ నష్టం భరించి కూడా మనం మోటార్లకు మీటర్లు పెట్టలే కేవలం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలి బాగు పెట్టాలి అనే ఉద్దేశంతో ఈ పని చేసినాం ఇలా పిసిసి అధ్యక్షుడు మాజీ పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నారు మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు కేసీఆర్కి పని లేదు ప్రజల యొక్క అమూల్యమైన ట్యాక్సులు తీసుకెళ్లి రైతులకు రైతు బంధు ఇచ్చి పైసలు దుబారా చేస్తూ ఉన్నాడని మాట్లాడుతూ ఉన్నాడు రైతు బంధు దుబారానా దుబారా కాదు కదా ఉండాలి కదా ఉండాలంటే చేయలేవటాలి ఒకసారి ఉండాలి రైతు బంధు అట్టనే ఇంకో పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాడు 24 గంటలు కరెంట్ ఇవ్వడం వేస్ట్ డబ్బులు వేస్ట్ అవుతున్నాయి కేసీఆర్ వేస్ట్ చేస్తున్నాడు 3 గంటలు ఇస్తే పొలం పారితే సరిపోద్దని చెప్తా ఉన్నాడు పారుతుందా 3 గంటలల్లా ఎన్ని గంటలు ఉండాలి 24 గంటలు ఉండాలి ఇదేమో జనం మాట బీఆర్ఎస్ మాట కానీ కాంగ్రెస్ వాళ్ళు మాకు బుర్ర లేదట మేము తప్పు చేస్తున్నామట జనం డబ్బులు ఖర్చు పెడుతున్నామట దుబారా ఇంకో ఆయన మాట్లాడతాడు రైతు బంధు బిచ్చమెత్తుండు కేసీఆర్ అంటాడు రైతులు భిక్షగాళ్ళే కనబడుతురా మీకు మీరున్ననాడు ఇయ్యలే రైతు బంధు ఎక్కడిదో అంజిమాన అప్పులు కట్టకపోతే మన తలుపులు బిక్కపోయినారు తప్ప ఏదైనా రైతుకు ₹1 ఇచ్చిండ్రా ₹1 కూడా ఇయ్యలే బాగా వచ్చి మళ్ళీ ఓట్లు అడుగుతారు నోటికి వచ్చినట్టు మాట్లాడతారు ముఖ్యమంత్రిని చూడకుండా కూడా నోటికి వచ్చినట్టు దురుసుగా మాట్లాడతారు దానికి సమాధానం మీరే చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా